హాయ్ అండి అందరికీ. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది సంక్రాంతికి తీసిన వీడియో మమ్మీ వాళ్ళ ఇంట్లో. మా మమ్మీ ఎర్లీ మార్నింగే ముగ్గులు పెట్టేసి అప్పుడే ఫుడ్ కూడా స్టార్ట్ చేసేసారు. సో అది టమాటా కర్రీ అవుతుందన్నమాట. ఇక్కడ పిల్లలందరూ టిఫిన్ చేస్తున్నారు. మేము మా ఇంటికి వెళ్తే మా డాడీ వీళ్ళకి తినిపిస్తాడనమాట. అసలు లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్ని డాడీ చూసుకుంటారు. మమ్మల్ని అడగని కూడా అడగరు. మా డాడీ టైం టు టైం వాళ్ళకి అన్నం పెడతాడనమాట, మంచిగా పిలిచి ముగ్గురికి. సో అట్లా పిల్లలు అయితే మా డాడీ తినిపిస్తేనే ఎక్కువ తింటారు. ఇక్కడ మా ఇద్దరు చెల్లెళ్ళేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బడానికి ప్రిపేర్ చేస్తున్నారు. మా మమ్మీకి నాన్ వెజ్ వండితే ఖచ్చితంగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉండాలి. అండ్ తినేమో మా మామయ్య ఇది చికెన్ మటన్ తీసుకొని వచ్చారనమాట. అండ్ ఫుడ్ అయితే అప్పుడే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి బగారా రైస్ అండ్ ఇది వెజ్ బిర్యానీ. మా ఇంట్లో వెజిటేరియన్సే ఎక్కువ ఉంటారు. అండ్ ఇదైతే ముద్దగారెలు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలసందల పప్పుతో చేస్తారనమాట. అండ్ ఇదైతే చికెన్ కర్రీ, ఇదైతే టొమాటో కర్రీ. అండ్ ఇదేమో ఎగ్స్ ఏమో సెమీ వెజ్ పీపుల్కి అనమాట. వాళ్ళు కొంచెం వెజ్ కొంచెం నాన్ వెజ్ తింటారు. ఇదైతే మటన్ కర్రీ. మా ఇంట్లో బేసిక్గా వెజిటేరియన్సే ఎక్కువ, నాన్ వెజ్ చాలా తక్కువ మంది మీద తింటాము. వెజిటేరియన్ అయితే ఆల్మోస్ట్ అందరు వెజిటేరియన్నే తింటారనమాట. సో మా మామయ్య అయితే వచ్చేసాడు. మా చిన్న మామయ్య సూర్యాపేటలో ఉంటారు. సో మేమందరం లంచ్ చేశాక కొంచెం లేట్గా వచ్చాడు, అంటే 3 or 4 ఆ టైంలో. సో మా మమ్మీ తన తమ్ముడి కోసం కారపూసలు టీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసింది. తను ఏ టైంకి వచ్చినా టీ అయితే మస్ట్ అండ్ షుడ్. అండ్ ఈరోజు వీళ్ళిద్దరు బర్త్డే కూడా. సో మా మామయ్య ఇంకా మా చెల్లి కొడుకు ఇద్దరు ఒకే రోజు పుట్టారు.